శ్రీమాత్రే నమః. ఈరోజు మనం జ్యోతిష్యంలో సూర్య భగవాను గురించి కొద్దిగా తెలుసుకుందాము. సూర్య భగవానుడు ఈ ప్రపంచ సృష్టికి ఆధారభూతము. సూర్య భగవానుడు లేకపోతే మనకు ఏ జీవి కూడా ఈ ప్రపంచంలో బ్రతికి ఉండదు. మనం తినే ఆహారం కానీ ప్రతి ఒక్కటి కూడా సూర్య భగవానుని వల్లనే మనకు ఈ లోకంలో మనకు అన్నీ కూడా దొరుకుతాయన్నమాట. సూర్య భగవానుడు జాతకస్య ఎలాంటి కారకత్వాలు ఉంటాయి, ఎలాంటి భావాలను కలగచేస్తాడో మనం తెలుసుకుందాము. సూర్య భగవానుడు రోజుకో డిగ్రీ చొప్పున మన రాశి చక్రంలో సంచరిస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు మన కుటుంబ విషయానికి వస్తే మన తండ్రి, మన శరీరంలో మన గుండె మరియు మన ఎముకల వ్యవస్థ మరియు మన వెన్నుపూస. సూర్య భగవానుని యొక్క కారకత్వాలు, భావాలు ఒక వ్యక్తిపై శుభ ఫలితంగా ఉంటే ఆ వ్యక్తి దేశానికి రాజు అవుతాడు. మరియు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఒక గ్రామ పెద్దగా, అంటే ఒక సమాజానికి కానీ, ఒక వర్గానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక దేశానికి కానీ ఆయా స్థానాలను బట్టి, సూర్యగ్రహ బలాలను బట్టి ఆ వ్యక్తి ఆ స్థాయికి ఎదుగుతాడన్నమాట. మరియు రవిగ్రహము వెన్నుపూస లాంటిది. అంటే రాజు అనేవాడు ఒక గుండె మాదిరిగా, గుండె ఏ విధంగా అయితే ఎప్పటికీ ఆగకుండా కొట్టుకుంటుందో ఆ విధంగా పనిచేయవలసి వస్తుంది. మరియు ఎప్పుడైతే ఆ రాజు ఒక్కడు తలుచుకుంటే మిగతా గ్రహాలు, అంటే మిగతా వ్యవస్థలన్నీ కూడా సరిచేయబడతాయి. ఒక్క రాజు బాగుంటే, ఒక్క లీడర్ బాగుంటే అక్కడున్న వర్గం కానీ ఆ దేశం కానీ బాగుపడతాయి. ఈ రవిగ్రహం వలన మనకు ప్రభుత్వంలో కానీ, తండ్రి ఆస్తి కానీ, శరీర వ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా శుభ ఫలితాలు అనేటివి ఈ సూర్యగ్రహం వల్ల చూస్తూ ఉంటాము. మరియు మన పితృదేవత శాపం, పితృదేవతలు కూడా రవిగ్రహం ఎప్పుడైతే కేతుగ్రహంతో కలుస్తుందో అప్పుడు మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా చాలా విషయాలకు ఏమిటంటే, ఒక చెట్టుకు వేరు వలె ఒక జ్యోతిష్యానికి సూర్యభగవానుడు ఆ విధంగా ఉంటాడు. ఎప్పుడైతే ఈ సూర్యభగవానుడు దుష్ట స్థానాలలో ఉండి, దుష్ట గ్రహాలతో కలిసి ఉండి, లేదా దుష్టగ్రహ వీక్షణతో ఉంటే కపటత్వం, చంచల స్వభావం, అబద్ధాలాడటం కానీ, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం కానీ, ఈ విధంగా అనేక సమస్యలు, కంటి సమస్య, వెన్నుపూస సమస్య, గుండె సమస్య, ఎముకల సమస్య, ఇలాంటివన్నీ కూడా సూర్య భగవాను యొక్క దుస్థానాల వల్ల, చెడు ప్రదేశాలలో, అంటే చెడు గ్రహాలతో సాన్నిధ్యం వలన, చెడు వీక్షణ వలన, పాపగ్రహ వీక్షణ వలన మనకు ఈ చెడు ఫలితాలనేటివి మనము చూస్తూ ఉంటాము. మరియు సూర్యగ్రహం బాగా లేకపోతే తండ్రి ఆస్తి ఉండదు, మరియు తండ్రి ప్రేమ దొరకదు. ఈ విధంగా
మనము సూర్యగ్రహం యొక్క ఫలితాలు చూస్తూ ఉంటాము. మరి సూర్య భగవాను అనుగ్రహం పొందడం ఎలా? ఏ గ్రహమైనా సరే పంచభూతాత్మకం అంటే ప్రతి ఒక్క సంఘటన కానీ, ప్రతి ఒక్క ఈ భూమి మీద జరిగే ప్రతి ఒక్క విషయం కూడా మనం ఏ విధంగా చూస్తాము అంటే పంచ ఇంద్రియముల ద్వారా మనం లోపలకు తీసుకుంటాము. పంచ ఇంద్రియములు చూపు ద్వారా, వాసన ద్వారా, రుచి ద్వారా, స్పర్శ ద్వారా, ఈ విధంగా వినికిడి ద్వారా మనం ప్రతి ఒక్క సంఘటనను మనం లోపలికి తీసుకుంటాము. ఆ విధంగానే పంచభూతాత్మకం శుద్ధి అనేది మనకు జరిగితే ఏ గ్రహానికైనా సరే ఆ శుద్ధి ఏ విధంగా జరుగుతుంది అంటే జప, హోమ, తర్పణ, మార్జన, అన్న సంతర్పణ, ఈ విధంగా 5 క్రియలు ఉంటాయన్నమాట. ఎవరి వీలును బట్టి కొందరు అభిషేకాలు చేసుకోవచ్చు, కొందరు సూర్యునికి దీపారాధన చేసుకోవచ్చు, కొందరు సూర్య భగవానునికి దానాలు చేసుకోవచ్చు, కొందరు సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వవచ్చు. ఈ విధంగా పంచభూతాత్మకం ద్వారా ఎవరికి వీలును బట్టి వాళ్ళు, లేదా మన ఛానల్లో సూర్య భగవాను యొక్క మూలమంత్రం ఉన్నది, ఆ మూలమంత్రాన్ని రోజు వినికిడి చేయవచ్చు. చక్కగా ఒక దర్భచాప వేసుకొని మన మన ఇంట్లో నెయ్యి దీపం వెలిగించుకొని ఒక దర్భచాప వేసుకొని తూర్పు అభిముఖంగా కూర్చొని సూర్యునికి మనం జపం చేసినట్లయితే ఆ సూర్యదోషం తొలగిపోతుంది. ఎవరికైతే బయట సమయం ఉండదో, డబ్బులు బయట బ్రాహ్మణికి కానీ వేరే వాళ్ళకు ఇతరులకు ఇచ్చి సహాయం కోరే అవకాశం లేనప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు జపం చేసుకోండి, సరిపోతుంది. మరియు సూర్య భగవాన్ అనుగ్రహం వలన వ్యవసాయంలో మనకు ఇది గోధుమ ధాన్యం అనేది చాలా కలిసి వస్తుంది. ఈ విధంగా గోధుమలు కూడా దానం ఇవ్వడంతో ఎక్కడైతే పేదవారికి, బ్రాహ్మణునికే కాకుండా ఏ పేదవారికి ఇచ్చినా సరే ఎవరికైతే అవసరం ఉందో వారికి ఇవ్వడం ద్వారా మనకు ఆ సూర్యగ్రహం అనుగ్రహం కలిగి ఆ దుష్ఫలితాలనేది తొలగిపోతాయి. శుభం భూయాత్.